is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss on the very state 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 లో ఫస్ట్ ప్రాబ్లం. దీనికి ఇంట్రడక్షన్ అంటూ సపరేట్గా ఏం లేదన్న. ఈ 2.1లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం కదా. సో 2.2లో కూడా అక్కడ ఒక ప్రాబ్లం ఈక్వేషన్ ఇచ్చింటే మనం దాన్ని సాల్వ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రాబ్లమ్ని మనకి ఈ ఫామ్లోకి ఇస్తున్నారనమాట. సో దీన్ని మనము సాల్వ్ చేసుకోవాలి సేమ్ అదే ప్యాటర్న్లోనే. ఓకేనా? ఎస్. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్, ఒక నెంబర్లో నుంచి మనం 1/2ని సబ్ట్రాక్ట్ చేయాలంట. అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. ఇప్పుడు దీన్ని అంటే ఒక నెంబర్ని 1/2ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని 1/2తో మల్టిప్లై చేయాలంట. యూ గెట్ 1/8. అయితే మనకు అప్పుడు 1/8 అనేది రిజల్ట్ వస్తుంది. అయితే ఆ నెంబర్ ఎంత అని అంటున్నారు. మనకి తెలీదు. లెట్ ద నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుంటున్నా. అకార్డింగ్ టు ద ప్రాబ్లం సబ్ట్రాక్ట్ ఫ్రమ్ నెంబర్, ఈ నెంబర్లో నుంచి 1/2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. వచ్చిన రిజల్ట్ని 1/2తో మల్టిప్లై చేస్తున్నాను. ఏమొస్తుందంట? 1/8 వస్తుందంట. అర్థమైందా? ఎస్. మల్టిప్లికేషన్లో ఉన్న 1/2ని రైట్ సైడ్ పంపిస్తే డివైడ్ చేసింది. అంటే ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ ఏమవుతుంది? 2/1 అంటే రివర్స్లో పడిపోతుంది. x minus 1/2 equal to 1/8 equal into 2/1. 2 1s are 2 4s are. x minus 1/2 equal to 1/4. 1/2 ఉందామా? ఇప్పుడు 1/2ని బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం. అంతే కదా. ఇక్కడ -1/2 ఉంది, ప్లస్ చేస్తాం. యాడింగ్ 1/2. ఇక్కడ కూడా మీరు డివైడ్ 1/2 ఆన్ బోత్ సైడ్స్ రాయండి మా. అప్పుడు ఇక్కడ 1/2తో దీన్ని మొత్తాన్ని డివైడ్ చేస్తే 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. యాడింగ్ 1/2 ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ x minus 1/2 plus 1/2, 1/4 plus 1/2. ఇవి రెండు క్యాన్సిల్. x ఈక్వల్ టు ఎల్సిఎం అనేది లేదా క్రాస్ మల్టిప్లై చేయండి. 2 + 4, 4 2s are 8. x ఈక్వల్ టు 6/8. 2 3s are 2 4s are. సో x ఈక్వల్ టు 3/4. అంటే ద రిక్వైర్డ్ నెంబర్ x ఈక్వల్ టు 3/4. అంతేనా? ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, సీ బెటా. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ 154 meters. రెక్టాంగులర్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంటున్నా. దీని యొక్క టోటల్ పెరిమీటర్ వచ్చేసి 154 ఉందంట. 154 meters. నెక్స్ట్, its length is 2 meters more than twice its breadth. సపోజ్ ఇది లెంత్ అనుకోండి. ఓకే, లెంత్ ఈజ్ మోర్ దాన్ 2 meters, మోర్ దాన్ 2 meters, ట్వైస్ ఇస్ బ్రెత్. ఇది బ్రెత్ అనుకున్నాను. సరే, ఇది బ్రెత్ అనుకుంటే ఇది బ్రెత్ అనుకోండి మా, ఇది లెంత్ అనుకోండి. ఈ లెంత్ అనేది ఎలా ఉందంట? బ్రెత్ మనము x అనుకుంటున్నాం కదా. ట్వైస్ బ్రెత్ 2 meters మోర్ దాన్. అర్థమైందా? అంటే బ్రెత్ కన్నా ట్వైస్ దాన్ని డబల్ అవ్వాలి, 2 meters యాడ్ అవ్వాలి. అయితే లెంత్ బ్రెత్ని ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. నాకు లెంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్విస్ట్ చేసింది ఏంటి? ట్వైస్ ఇట్స్ బ్రెత్. లెంత్ ఎలా ఉంది? బ్రెత్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు. అంటే బ్రెత్ని మనం అనుకోవాలి ఫస్ట్. లెట్
the breadth of the స్విమ్మింగ్ పూల్ లేదా పూల్ ఈక్వల్ టు x meters and the length of the swimming pool or pool twice its breadth 2 meters more. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఎస్. గివెన్ పెరిమీటర్, ఓకే, పెరిమీటర్ ఇచ్చారు కదన్న వాళ్ళు, ఆఫ్ ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఎంత ఇచ్చారు? 154 meters ఇచ్చారు. దట్ ఈజ్ పెరిమీటర్ అంటే ఏంటన్న ఫార్ములా 2 × L + B కదా. 154 2 × L కామా బ్రెడ్త్ కామా L. లెంత్ ఎంత? 2x + 2. బ్రెడ్త్ మనం x అనుకున్నాం. 154 2 × 3x + 2 ఈక్వల్ టు 154. ఈ 2ని రైట్ సైడ్ పంపించేస్తాను. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. 3x + 2 ఈక్వల్ టు 154/2 అవుతుంది. మల్టిప్లై చేస్తాను కదా. 2 1 జా 2 7 జా 14, 2 7 జా 14. నెక్స్ట్ 3x + 2 ఈక్వల్ టు 77. యాడింగ్ లేదా సబ్ట్రాక్టింగ్, యాడింగ్ -2 సబ్ట్రాక్ట్ చేసిన 2 అవుతుంది. ఓకే, -2 ఆన్ బోత్ సైడ్స్. లేదు మేడం నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే సబ్ట్రాక్ట్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్, ఎలా అయినా రాసుకోవచ్చు. 3x + 2 -2 ఈక్వల్ టు 77 - 2. కరెక్టా అమ్మా? 3x ఈక్వల్ టు 75. డివైడ్ విత్ 3 ఆన్ both sides. We get 3x/3 equal to 75/3. 3 3 cancel. 3 1s are 3, 3 2s are 6, 3 5s are 15. x equal to 25. x అంటే ఏం తీసుకున్నాం మనము? Therefore the required breadth comma b ఈక్వల్ టు x కదా తీసుకునేది మీటర్స్. సో b ఈక్వల్ టు 25 meters అండ్ ద రిక్వైర్డ్ లెంత్ L ఈక్వల్ టు 2x + 2. 2x మీన్స్ 25 + 2. 25 2s are 50 + 2 52 meters. ఓకేనా? లెంత్ ఈజ్ 25, బ్రెడ్త్ ఈజ్ 52. ఇప్పుడు ఇక్కడే అర్థమైపోయిందా? బ్రెడ్త్ లెంత్ 2 మీటర్ ట్వైస్ అన్నాడు. ఎవరికి? బ్రెడ్త్కి ట్వైస్ అయింది. 2 meters ఎక్స్ట్రా ఉంది అంటున్నారు. 25 + 2 52. అర్థమైందమ్మా? ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ సొల్యూషన్. The base of an isosceles triangle is 4/3 centimeters. Okay. The perimeter of the triangle is 4 2/15 centimeters. అయితే పెరిమీటర్ ఇచ్చారు, బేస్ ఇచ్చారు. మా ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క బేస్ పెరిమీటర్ ఇచ్చారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటేనే 2 sides ఈక్వల్గా ఉంటాయి అని. బేస్ చెప్పారు, 2 ఈక్వల్ సైడ్స్ అని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం.
యాక్చువల్లీ బేస్ అనేది ఇచ్చారు మా వాళ్ళు 4/3 సెంటీమీటర్స్. ఇవి రిమైనింగ్ 2 ఈక్వల్ సైడ్స్. ఇవే కదా ఫైండ్ అవుట్ చేయాల్సిండేది. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఆటోమేటిక్గా ఎక్స్ సెంటీమీటర్సే అవుతుంది. పెరిమీటర్ 4 2/15 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఫిగర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని డ్రా చేశాను. చూద్దాం. నాకు లెంత్ తెలియదు కదమ్మా, ఈక్వల్ సైడ్స్. ఎస్, అందుకే ఏం చేసిన అంటే లెట్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. గివెన్ ఏమి ఇచ్చారు వాళ్ళు, ద బేస్ ఆఫ్ యాన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు, 4/3 సెంటీమీటర్స్. ఓకే, అండ్ ద పెరిమీటర్ ఎంత ఇచ్చారు, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ 4 2/15 సెంటీమీటర్స్. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 62/15 సెంటీమీటర్స్. మనకి ఫార్ములా ఏం తెలుసు, we know that the perimeter of the isosceles triangle equal to sum of 3 sides. అంతే కదా, sum of 3 sides. ఓకే, ఎస్. పెరిమీటర్ ఎంత ఇచ్చారు, 62/15 ఇచ్చారు. 3 సైడ్స్ని యాడ్ చేయాలి. మనము ఈ 2 సైడ్స్ని ఎక్స్ అనుకున్నాం, థర్డ్ సైడ్ 4/3 యాడ్ చేస్తాం. ఎక్స్ ప్లస్ 4/3 2x అవుతుందా. అన్నోన్వి మనము లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోవాలి, అంటే ఎక్స్చేంజ్ చేసి రాసుకున్నాను. 4/3ని ఏం చేద్దాము, ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓకే, ట్రాన్స్పోజింగ్ 4/3 to RHS. So 2x equal to 62/15 minus 4/3. 2x LCM ఎంత అవుతుంది, 15. రెండు ఒకే నెంబర్తో పోతుంది కాబట్టి ఎల్సిఎం ఏది పెద్దగా ఉంటే అదే అవుతుంది. 4/3 ఫ్రాక్షన్ ఎల్సిఎం. 3 1 జా 3 5 జా 15 15 క్యాన్సిల్. 2x ఈక్వల్ టు 62 minus 20/15. 2x equal to 62 minus 20 to 4 42/15. నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తామో చేయండి. ఫస్ట్ 3 5 జా 3 1 జా 3 4 జా 2x ఈక్వల్ టు 14/5. Transposing 2 to RHS, we get x equal to 14/5 into 1/2. 2 1s are 2 7s are, so x equal to 7/5. వాళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి మనం కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే రాద్దాం. సో x ఈక్వల్ టు 1 2/5 సెంటీమీటర్స్. కావాలంటే మల్టిప్లై చేసి చూసుకోండి. 5 1 is 5, 5 plus 2 is 7, 7/5. సో సైడ్స్ ఎక్స్ అంటే సైడే కదన్నా. ద రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఆఫ్ an isosceles triangle is 1 2/5 centimeters. ఇది మా
క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్లో ఫోర్త్ వన్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 95. మనకు ఆ నెంబర్స్ తెలియదు కదన్నా, 2 నెంబర్స్ అని యాడ్ చేసింటే 95 వచ్చిందంట. ఇఫ్ వన్ ఎక్సీడ్స్ ద అదర్ బై 15. ఒకటి ఎలా ఉందంట, ఇంకొక దానికి 15 ఎక్సీడ్స్ అంటే పెంచినారంట. ఓకే, ఒక నెంబర్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, సెకండ్ నెంబర్ ఎలా ఉంది, ఎక్స్ ప్లస్ 15 ఉంది. ఓకే, అయితే నెంబర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చూద్దాం. ఆ నెంబర్స్ నాకు తెలియదు కదా, అందుకని నెంబర్ తీసుకుంటున్నా. లెట్ ద నెంబర్ ఎక్స్ అండ్ అదర్ నెంబర్ ఈజ్, వాళ్ళు ఏం చెప్పారు, అదర్ నెంబర్ ఈజ్ వద్దులేండి, అదర్ నెంబర్ ఎక్స్ ప్లస్ 15 డైరెక్ట్ రాద్దాం. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ గివెన్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చారమ్మా, 95. దట్ ఈజ్ అంటే ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తేనే కదమ్మా వచ్చిండేది. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు 95. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x ప్లస్ 15 ఈక్వల్ టు 95. 15ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 15 to RHS. 2x equal to 95 minus 15. 2x equal to 80. Transposing 2 to RHS. X equal to 80 by 2. 2 1s are 2. 2 4s are 8. 0. X ఈక్వల్ టు 40. అంటే ఒక నెంబర్ 40 అయిపోయింది, ఇంకొక నెంబర్ 40 ప్లస్ 15 55 అవుతుంది. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ వన్ నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు 40 అండ్ an other number x plus 15. X is 40 plus 15 55. Okay, therefore the required numbers are 40, 55. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th ప్రాబ్లం. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. 2 నెంబర్స్ ఇచ్చారంటున్నా, 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు 5:3. ఇఫ్ ద డిఫరెన్స్ బై 18. ఇప్పుడు ఆ 2 నెంబర్స్లని మనం డిఫరెన్స్ చేస్తే 18కి ఈక్వల్ అవుతుంది. అయితే ఆ నెంబర్స్ ఏంటివి అంటున్నారు, నాకు తెలియదు, అందుకనేసి నేను ఏం తీసుకుంటున్నాను, లెట్ ద నెంబర్. ఓకే, లేదా ఫస్ట్ రేషియో రాసేసుకుందాం. గివెన్ రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు 5:3. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అని. ఓకే, let the numbers or x తీసుకోండి, 5x and 3x. గివెన్ డిఫరెన్స్ అన్నారు కదా, 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 18. డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు 18. అంటే వాళ్ళు ఇచ్చిన రేషియోకు బేస్ చేసుకుని రాసుకున్న నెంబర్స్ని డిఫరెన్స్ చేయాలి. 5x minus 3x ఈక్వల్ టు 18. 2x 5 minus 3 అంటే 2. 2x ఈక్వల్ టు 18. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్ టు 18/2.
2 1s are 2 9s are. సో ఎక్స్ వాల్యూ 9 అయింది. Therefore, the required numbers are 5x and 3x కదా నాన్న. ఎస్ 5 into x and 3 into x. 5 9s are 45, 3 9s are 27. సో 27 45 కావాలంటే వాటి యొక్క డిఫరెన్స్ చూడండి 18 వస్తుంది. ఓకేనా. సో ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్లో 6th ప్రాబ్లం. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యాడ్ అప్ టు 51. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలంట నాన్న, వాటిని యాడ్ చేస్తే అప్ టు 51 అవుతుందంట. అయితే ఆ 3 ఇంటీజర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. తెలియదు కాబట్టి ఫస్ట్ మనము 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని తీసుకుంటున్నాను. లెట్ the 3 consecutive integers are x, x plus 1, x plus 2. Okay. According to the problem, ఏం చెప్తున్నారు, ఆ 3ని యాడ్ చేసి 51కి ఈక్వల్ అంటున్నారు. ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 51. ఓకే. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యాడ్ అప్ టు 51. దట్ ఈస్ అని. ఓకే. ఎన్ని ఎక్స్లు ఉన్నాయమ్మా, 1 2 3, 3x. నెంబర్స్ 1 2, 2 plus 1 is 3, 51. 3 ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. 3x equal to 51 minus 3. 3x equal to 48. నెక్స్ట్ x దగ్గర ఉన్న 3ని కూడా ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. x equal to 48 by 3. 3 1s are 3, 3 1s are 3, 3 6 are 18. x equal to 16. Okay. Yes. Therefore, the required 3 consecutive integers are x, x plus 1, x plus 2. x means 16. 16 plus 1, 16 plus 2. That means 16, 17, 18 is the required solution. ఓకే మా, ఇది నన్న మనకు కావాల్సిన ఆన్సర్ 6th ఆన్సర్లో 7th ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిప్లైస్ ఆఫ్ 8 ఈజ్ 888. అయితే ఆ మల్టిప్లైస్ ఏంటో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ని తీసుకుందాం. ఓకే. అది కూడా ఎట్లా అంట, 8లలో ఉండాలి. వాళ్ళు అదే కండిషన్ చెప్పారు. ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే 3 కాన్సిక్యూటివ్ తీసుకోండి అన్నారు, కానీ ఇక్కడ ఏమంటున్నారు, మల్టిపుల్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 తీసుకో అంటున్నారు. ఓకే. లెట్ ద 3 consecutive multiples of 8 be 8x. ఒకటిది 8x ప్లస్ 8. అర్థమైందా ఇప్పుడు? 8x ప్లస్ 8 ప్లస్ 8 ఎంత? నెక్స్ట్ 8 2x అన్నప్పుడు 2 8 అన్నప్పుడు 16. ఇక్కడ 0 కదన్నా, 8 1 is 8, 8 2 is 16 అలాగా. ఓకే. ఎస్. గివెన్ ఏమిచ్చారు, ద సమ్ ఆఫ్
3 consecutive multiples of 8 is 888. ఓకే, దట్ ఈస్ అంటే వీటిని యాడ్ చేయండి. 8x ప్లస్ 8x ప్లస్ 8 ప్లస్ 8x ప్లస్ 16 ఈక్వల్ టు 888. 8x ఎన్నైనాయి? 24x అయినాయి. 16 ప్లస్ 8 ఈజ్ 24 ఈక్వల్ టు 888. 24ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 24 టు RHS. 24x, ఈ 24ని మా నెంబర్ని పంపిస్తున్నాను. ఓకే, -24. 24x 888 minus 24 468, దట్ మీన్స్ 864. ఇప్పుడు ఈ 24ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 24 టు RHS. x ఈక్వల్ టు 864/24. చిన్న నెంబర్తోనే స్టార్ట్ చేయండి, కష్టపడాల్సిన అవసరం లేదు. 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8, 2 3s are 6, 2 2s are 4, 2 6s are 12, 2 2s are 4, 2 1s are 2, ఇక్కడ 1 వస్తుంది, 6 12 అవుతుంది. 2 6s are 12, 2 3s are 6, 2 1s are 2. మనం డబల్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి 0, 2 8s are. ఓకే, ఇంకా ఏమైనా పోతుందా? ఎస్, 3తో. 3 1s are 3, 3 3s are 9, 1 వస్తుంది, 18 అవుతుంది. 3 6s are 18. సో x వాల్యూ ఎంత అయింది మా? 36. ఓకే, నౌ 8x వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 8x ప్లస్ 8 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 8x ప్లస్ 16 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 8 ఇంటూ 36 8 48, 8 3 24, 28, 288. ఓకే, 8 ఇంటూ 36 ప్లస్ 8, దీని వాల్యూ వచ్చేసింది కదన్నా 288 కదా, ప్లస్ 8, ఒక 8 యాడ్ చేస్తే 16 9 296. 8 ఇంటూ 36 ప్లస్ 16, దీన్ని యాడ్ చేసి మల్టిప్లై చేసి 288 వస్తుంది, ప్లస్ 16. 288 ప్లస్ 16, లేదా దీన్ని 8 యాడ్ చేస్తే సరిపోతుంది. 14 10 3 304. ఓకే, therefore the required 3 consecutive multiples of 8 are 288, 296 and 304. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. 3 consecutive integers are such that when they are taken in increasing order. 3 consecutive integers, అది కూడా ఎలా తీసుకోమంటున్నారు మా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోండి అంటున్నారు. ఓకే, అండ్ మల్టిప్లైడ్ బై 2 3 4 రెస్పెక్టివ్లీ. అయితే మనం ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ తీసుకున్నాం కదన్నా ఇంక్రీజింగ్ ఆర్డర్లో. ఫస్ట్ వన్ని 2తో, సెకండ్ వన్ని 3తో, థర్డ్ వన్ని 4తో మల్టిప్లై చేయాలంట. దే యాడ్ అప్ టు 74. అయితే వచ్చే రిజల్ట్ అంటే దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత వస్తుంది కదా రిజల్ట్, దాన్ని 74తో ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్ అప్ టు 74 అన్నాడు. అయితే ఆ నెంబర్స్ ఏంటో చెప్పండి అంటున్నారు. ఎస్, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటున్నాడు, అది బాగా అర్థం చేసుకోండి. లెట్ ద 3 consecutive integers such that, అది కూడా ఎట్లా, such that
when they are taken in increasing order. ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటే బి ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 అండ్ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా. ఇప్పుడు దీనిని ఏం చేయమన్నారు? మల్టిప్లైడ్ బై 2, 3 అండ్ 4 రెస్పెక్టివ్లీ. ఓకే, దీనికి యాడ్ అప్ టు 74 డైరెక్ట్ రాసిద్దాం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఫస్ట్ వన్ని 2తో, సెకండ్ వన్ని 3తో, థర్డ్ వన్ని 4తో మల్టిప్లై చేసి వచ్చే రిజల్ట్ని యాడ్ చేసి దేనికి ఈక్వల్ అన్నారు? 74కి ఈక్వల్ అంటున్నారు. 2x 3x ప్లస్ 3 4x ప్లస్ 8 ఈక్వల్ టు 74. 2 plus 3 is 5, 5 plus 4 is 9x plus 8 plus 3 is 11 equal to 74. ఈ నెంబర్ని రైట్ సైడ్ పంపిస్తాను. అంటే ట్రాన్స్పోజింగ్ 11 to RHS. 9x equal to 74 minus 11. 9x equal to 63. ఓకే, 9ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 9 టు RHS. x ఈక్వల్ టు 63 బై 9. 9 1s are 9, 9 7s are 63. x ఈక్వల్ టు 7. ఓకే, నా ఫస్ట్ సింప్లిఫై చేసుకొని పెట్టేసుకుందాం. x ఈక్వల్ టు x ప్లస్ 1 ఈక్వల్ టు x ప్లస్ 2 ఈక్వల్ టు x అంటే 7, 7 ప్లస్ 1 8, 7 ప్లస్ 2 9. ఓకే, therefore the required 3 consecutive integers in increasing order or 7, 8 and 9. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. 9th ప్రాబ్లం. The ages of Rahul and Harun are in the ratio 5:7. రాహుల్ హారూన్ ఏజెస్ ఇచ్చారన్న రేషియోలో 5:7 అని. 4 years later, 4 years తర్వాత ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ 56. వీళ్ళ యొక్క ఏజెస్ని యాడ్ చేస్తే 4 years తర్వాత ఎంతకి ఈక్వల్ అవుతుందంట? 56కి ఈక్వల్ అవుతుందంట. ఓకే, అయితే వాళ్ళ ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, ఫస్ట్ మనకి ప్రజెంట్ ఏజ్ తెలియదు కదన్నా. లేట్ ద ప్రజెంట్ ages of Rahul and Harun. బి వాళ్ళు రేషియోస్ ఇచ్చారు కదన్నా, ఇలా రాసుకోవాలి. అండ్ 7x రెస్పెక్టివ్లీ కంపల్సరీ రాయాలి మా, ఎందుకంటే రెస్పెక్టివ్లీ అన్నప్పుడు ఆర్డర్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ వన్ ఫస్ట్ వాళ్ళకి, సెకండ్ వన్ సెకండ్ వాళ్ళది అని. ఓకే, గివెన్ 4 years later లేదా ఆఫ్టర్ 4 years the age of Rahul 5x plus 4 years. Okay, the age of Harun 7x plus 4 years. Okay, according to the problem యాడ్ చేయమన్నారు కదన్నా. ఈ ఏజెస్ని యాడ్ చేస్తే 56కి ఈక్వల్ అన్నారు. 5x plus 4 plus 7x plus 4
equal to 56. 5 plus 7 is 12. 12x plus 4 plus 4 is 8. 56. నెంబర్ కదమ్మా, రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 8 to RHS. 12x equal to 56 minus 8. 12x equal to 48. 12ని కూడా ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజింగ్ 12 to RHS. x equal to 48 by 12. 12 1 జా 12 4 జా, ఆర్ మీరు చిన్నగా షార్ట్లో అన్న చేసుకోవచ్చు, అంటే 2తో అన్న స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, therefore the required present age of Rahul equal to 5x years. 5 into 4 years, 20 years. The required present age of Harun equal to 7x years. 7x means 4 years. 28 years. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. 10th ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. మళ్ళీ మనకి రేషియోనే ఇచ్చారు కాబట్టి 7x 5x అని తీసుకోవాలి. ఓకే, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 8 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. బాయ్స్ ఎలా ఉన్నారంట, గర్ల్స్ కన్నా 8 మెంబర్స్ ఎక్కువ ఉన్నారంట. ఓకే, ఎస్. అయితే టోటల్ క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ ఎంత అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రాద్దాం. లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ in a class B ratio 7x and 5x respectively. ఓకే, కండిషన్ ఇచ్చారు మా, ఏమి ఇచ్చారు, given the number of boys 8 more than the number of girls. Okay, that is the number of boys. నెంబర్ ఆఫ్ బాయ్స్ని మనం ఏమనుకున్నాము, 7x. యాక్చువల్గా 7x దేనికి ఈక్వల్గా ఉన్నారు, వీళ్ళు 5 గర్ల్స్కి 8 మెంబర్స్ యాడ్ చేసుకుంటే బాయ్స్కి ఈక్వల్ అవుతారు. ఓకే, వేరియబుల్స్ని ఒక చోట రాసుకుందాం. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నా, 5x. ట్రాన్స్పోజింగ్ 5x టు LHS. మనం LHS తీసుకున్నాం, LHS సైడ్ 2x ఈక్వల్ టు 8. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. So x equal to 8 by 2. 2 1s are 2 4s are. X equal to 4. Okay. Therefore, the number of boys equal to 7x kadana. 7 into 4, 28. The number of girls 5 into x, 5 into 4, 20. వాళ్ళు అడిగింది ఏంటి, టోటల్ స్ట్రెంగ్త్. ఓకే, క్లాస్ రూమ్. ద రిక్వైర్డ్
టోటల్ నెంబర్ కదా నన్ను అడిగిండేది వాళ్ళు. సో ద రిక్వైర్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ 28, నెంబర్ ఆఫ్ గర్ల్స్ 20, టోటల్ 48. సో ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. 11th ప్రాబ్లం. బైచూస్ ఫాదర్ ఈజ్ 26 years యంగర్ దాన్ బైచూస్ గ్రాండ్ ఫాదర్. ఓకే, బైచూస్ ఫాదర్ ఏజ్ గురించి డిస్కస్ చేస్తున్నారమ్మా. అండ్ 29 years ఓల్డర్ దాన్ బైచూ. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ కీ రోల్ ఎవరు ఉన్నారు? ఫాదర్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆల్ ద 3 ఈజ్ 135 years. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్? అయితే వాళ్ళ ముగ్గురిది ఏజ్ని యాడ్ చేసుకున్నట్లయితే ఎంత అవుతుందంట? 135 years అవుతుందంట. అయితే వాళ్ళ ఏజెస్ ఒక్కొక్కరిది చెప్పండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరిని బేస్ చేసుకుని మాట్లాడుకుంటున్నాము? బైచూస్ది. ఓకే, సో తన ఏజ్ గురించి లెట్ అని తీసుకుంటాను. లెట్ ద ఏజ్ ఆఫ్ బైచూస్ బి X years. ఓకే, వీళ్ళ ఫాదర్ తనకన్నా ఎంత ఏజ్లో ఎక్కువ ఉన్నారు? 29 years. ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్ X plus 29 years. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ తనకన్నా అంటే వాళ్ళ నాన్న కన్నా 26 years పెద్ద. అండ్ ద ఏజ్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్ X plus 29 plus 26 years. అంటే ఓవరాల్గా X plus 49 55 years. వీళ్ళ ముగ్గురిని యాడ్ చేస్తే వీళ్ళ ముగ్గురు ఏజ్ని యాడ్ చేసి దేనికి ఈక్వల్ అన్నారు? 135 yearsకి ఈక్వల్ అన్నారు. ఓకే, అకార్డింగ్ టు ద ప్రాబ్లం X plus 29 plus X plus 55. బైజుంగ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ 135 yearsకి ఈక్వల్. X plus X is 3X. 50, 70, 79, 80, 84. 135. 84ని రైట్ సైడ్ పంపిద్దాం. ట్రాన్స్పోజింగ్ 84 to RHS. 3x equal to 135 minus 84. 3x equal to 135 84. 113 minus 8 5 51. 3ని కూడా ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. X equal to 51 by 3. 3 1s are 3. 3 1s are 3. 2 will come. 3 7s are 21. So X equal to 17. X అంటే ఎవరు? బైజుంగ్స్ ఏజ్. Therefore, the required age of Baijung equal to 17 years. The required age of his father X plus 29 కదా నాన్న. X plus X means 17 plus 29 years. 20, 30, 39, 46 years. The required
age of his grandfather. X plus 55 కదండి, 17 plus 55 years. 50, 60, 67, 68, 69, 70, 72 years. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్లో 12th క్వశ్చన్. 15 years from now, Ravi's age will be 4 times his present age. 15 years from now, 15 years నుంచి ఇప్పుడు దాకా, ఓకే, రవీస్ ఏజ్ 4 times his present age. యాక్చువల్గా రవి ఏజ్ ఎంతైతే ఉంటుందో 4 times ప్రజెంట్ ఏజ్ అంట. ఓకే, 4 times ప్రజెంట్ ఏజ్. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంతో నాకు తెలీదు, ఓకే, దానికి 4 times ఉంటుందంట. వాట్ ఈజ్ రవీస్ ప్రజెంట్ ఏజ్? ఫస్ట్ నాకు రవి ఏజే తెలీదు, ఓకే, అందుకనేసి లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి బి x years. ఆఫ్టర్ 15 years, అంతే కదన్నా, ఆఫ్టర్ 15 years హిస్ ఏజ్ విల్ బి x plus 15 years అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు ద ప్రాబ్లం x plus 15 దేనికి ఈక్వల్? ప్రజెంట్ ఏజ్కి 4 times అన్నారు. ఓకే, సో ఈ ఎక్స్ని రైట్ సైడ్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ ఎక్స్ టు RHS. 15 ఈక్వల్ టు 4x మైనస్ ఎక్స్, 15 ఈక్వల్ టు 3x, 3x ఈక్వల్ టు 15 రాసుకోవచ్చా? ఎస్. 3ని ట్రాన్స్పోజ్ చేస్తాను RHS సైడ్. ట్రాన్స్పోజింగ్ 3 టు RHS. x ఈక్వల్ టు 15/3. 3 1s 3 5s. సో రవి యొక్క ఏజ్ 5 years. ద రిక్వైర్డ్ present age of Ravi is 5 years. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్. 13th ప్రాబ్లమ్. ఏ రేషనల్ నెంబర్ ఈజ్ సచ్ దట్ వెన్ యూ మల్టిప్లైడ్ ఇట్ బై 5/2. ఒక రేషనల్ నెంబర్ ఉందంటనన్నా, ఆ రేషనల్ నెంబర్ని 5/2తో మల్టిప్లై చేయాలంట. అండ్ యాడ్ 2/3. తర్వాత వచ్చిన రిజల్ట్ ఉంటుంది కదా, దాన్ని 2/3తో యాడ్ చేయాలంట టు ద ప్రోడక్ట్. ఓకే, ఆ ప్రోడక్ట్ని 2/3తో యాడ్ చేయండి అంటున్నారు. అయితే అప్పుడు ఏమొస్తుందంట? -7/12 అవుతుంది. దానికి ఈక్వల్ చేసుకోవాలి. అయితే ఆ నెంబర్ ఏది? ఆ రేషనల్ నెంబర్ ఏది? నాకు తెలియదు కదన్నా రేషనల్ నెంబర్ ఏదో, అందుకనేసి నేను ఏం చేస్తున్నాను, లెట్ ద రేషనల్ నెంబర్ బి ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ సచ్ దట్ వెన్ యూ మల్టిప్లై ఇట్ బై 5/2 అండ్ యాడ్ 2/3. అంటే నేను డైరెక్ట్ రాస్తున్నానన్నా, అకార్డింగ్ టు ద ప్రాబ్లం రేషనల్ నెంబర్ని 5/2తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని 2/3ని యాడ్ చేయాలంట. అది దేనికి ఈక్వల్ అంట? -7/12కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. ఓకే, ఎస్. సింప్లిఫై చేద్దాం. 5x/2 ప్లస్ 2/3 ఈక్వల్ టు -7/12. 2/3ని ట్రాన్స్పోజ్ చేద్దాం రైట్ సైడ్. ట్రాన్స్పోజింగ్ 2/3 to RHS. 5x/2 ఈక్వల్ టు -7/12. ఇక్కడ +2/3 ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే -2/3 అవుతుంది.
5x/2 ఈక్వల్ టు ఎల్సిఎం. ఈ రెండు కూడా ఒకే నెంబర్తోనే వెళ్ళిపోతుంది, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏది గ్రేటెస్ట్ నెంబర్ ఉంటే అదే ఎల్సిఎం అవుతుంది. మీకు ఒకవేళ ఇలా ఫైండ్ అవుట్ చేసేకి రాకపోతే మీరు ఇలా వేసుకోవచ్చుమా, లేకపోతే డైరెక్ట్గా కూడా సింప్లిఫై చేసేయచ్చు. ఓకే, 3 1s 3 4s 12 12 క్యాన్సిల్. 5x/2 ఈక్వల్ టు -7 -2 4s 8/12. 5x/2 మీరు డైరెక్ట్ ఇక్కడ ఇది రాయొచ్చు, లేకపోతే అర్థం కాకపోతే ఫ్రాక్షన్స్ వేసుకుని ఎల్సిఎంతో మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేసేయచ్చు. -15/12 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 4s 12 3 5s 15. 5x/2 ఈక్వల్ టు -5/4. 5/2 అనేది ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ మీద రివర్స్ పడిపోతుంది, డివైడ్ చేస్తే రివర్స్ ఇంటూలో పెట్టుకోవచ్చు మనం. ట్రాన్స్పోజింగ్ 5/2 to RHS. X equal to -5/4 into 2/5. 5 5 cancel, 2 1s 2 2s. సో x ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది మర్చిపోద్దండి, 1/2. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ రేషనల్ నెంబర్. దేర్ఫోర్ the required rational number is -1/2. ఇది మా క్వశ్చన్ నెంబర్ 13 సొల్యూషన్లో 14th ప్రాబ్లం. లక్ష్మి ఈజ్ ఏ క్యాషియర్ ఇన్ ఏ బ్యాంక్. లక్ష్మి అనే అమ్మాయి బ్యాంక్లో క్యాషియర్గా వర్క్ చేస్తుంది. షీ హ్యాస్ కరెన్సీ నోట్స్ ఆఫ్ denominations 100 rupees, 50 rupees and 10 rupees రెస్పెక్టివ్లీ. ఇంకా క్యాషియర్స్ ఏం చేస్తారు నాన్న, ఒక పద్ధతి ప్రకారము నోట్లని పెట్టుకుంటారు వాళ్ళు. తను కూడా లక్ష్మి అనే అమ్మాయి కూడా 100 రూపీస్లని, 50 రూపీస్లని, 10 రూపీస్లని నీట్గా పెట్టుకోయింది రాసి. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ దీస్ నోట్స్ ఈజ్. అయితే ఇవి ఎన్ని ఉన్నాయి నోట్స్ అని చెప్పలే వాళ్ళు. 100 నోట్స్, 50 నోట్స్, 10 రూపీ నోట్స్ ఉన్నాయంట. ఎన్నెన్ని ఉన్నాయని చెప్పలేరు, రేషియోలో చెప్పినారు. 2 అనేది 100, 3 అనేది 50 సంబంధించినది, 5 అనేది 10కి సంబంధించినది. అయితే ద టోటల్ క్యాష్ విత్ లక్ష్మి ఈజ్ 4 lakhs. అయితే తన దగ్గర టోటల్గా 4 lakhs రూపీస్ ఉందంట. అయితే ప్రతి ఒక్క నెంబర్ నోట్లు, హౌ మెనీ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ డస్ షీ హ్యావ్. అయితే తన దగ్గర ప్రతి ఒక్క నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్, 50 రూపీస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి అంటున్నారు. ఓకే, ఎస్. సో రేషియో ఉంది అంటే ఎక్స్లోనే తీసేసుకోవాలి. లెట్ ద నెంబర్ ఆఫ్ నోట్స్, నెంబర్ ఆఫ్ 100 rupee, 50 rupee and 10 rupee notes be. రేషియో ఎలా ఇచ్చారు, 2x, 3x, 5x రెస్పెక్టివ్లీ. ఓకే, ఈ వర్డ్ కంపల్సరీ రాయండి మా. టోటల్ అమౌంట్ ఎంత ఉంది తన దగ్గర, 4 lakhs. ఓకే, ఎస్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం, (2x + 3x + 5x) అంతే కదా నాన్న, దేనికి ఈక్వల్, 4 lakhsకి ఈక్వల్. ఓకే, సారీ 2x, ఓకే, సారీ 2x ఇంటూ, ఇది దేనికి సంబంధించిన నోట్స్ కదా, 100 రూపీస్కి. 3x నోట్స్ రాయాలి కదమ్మా, 50. 5x ఇంటూ 10 ఈక్వల్ టు 4 lakhs. 200x, 150x, 50x ఈక్వల్ టు 4 lakhs. 200, 300, 400x, 4 lakhs.
ట్రాన్స్పోజింగ్ 400 to RHS. X equal to 4 lakhs by 400. 2 zeros cancel. 4 1s are 000. So x equal to 1000 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది కాబట్టి నోట్స్ 100వి ఎన్ని ఉన్నాయి, 50 ఎన్ని ఉన్నాయి, 10 ఎన్ని ఉన్నాయి చూసేద్దాం. Therefore the required number of 100 rupee notes 2x కదా ఇది 2 into 1000 2000 ఉన్నాయి. The required number of 50 rupee notes 3x 3 into 1000 3000. The required number of 10 rupee notes 5x 5 into 1000 5000. ఓకే, సో ఇది బేటా క్వశ్చన్ నెంబర్ 14 సొల్యూషన్ ఆఫ్ 15th ప్రాబ్లం. I have total of 300 rupees in coins of denomination. సేమ్ 14th ప్రాబ్లం లాగానే నన్ను ఇది కూడా. ఓకే, నా దగ్గర 300 రూపీస్ ఉంది టోటల్గా. అది ఎలా ఉన్నాయి, 1 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీస్ ఉన్నాయి, 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. The number of 2 rupee coins is 3 times the number of 5 rupee coins. కండిషన్ పెట్టేశాడు. ఓకే, the total number of coins is 160. టోటల్గా 160 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, హౌ మెనీ కాయిన్స్ ఈచ్ డినామినేషన్ ఆర్ విత్ మీ. అయితే టోటల్గా ఒక్కొక్క కాయిన్ అంటే ఒక్కొక్క రూపీ కాయిన్ ఎన్ని ఉన్నాయో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర 5 రూపీ కాయిన్స్ని ఏదో ఒకటి లెటర్ని అజ్యూమ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ నాకు కండిషన్ పెట్టేసినారు. Let the number of 5 rupee coins be x. Number of 2 rupee coins 3x. Total ఎన్ని ఉన్నాయి కాయిన్స్? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 160 ఉన్నాయి. ఓకే, అయితే 1 రూపీ కాయిన్ ఎలా ఉంటుంది? నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్ 160. అంటే టోటల్లో నుంచి ఏం చేస్తాను, ఈ 2 రూపీ కాయిన్స్ని తీసేస్తాను, ఈ రెండింటిని తీసేస్తాను. ఎక్స్ ప్లస్ 3x ఈ రెండింటిని యాడ్ చేసి తీసేస్తాను. అంతే కదా నాన్న, నేను 5 రూపీ కాయిన్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఈజ్ 3 times ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. సో 5 రూపీ కాయిన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 5 రూపీ కాయిన్ని అజ్యూమ్ చేసుకుంటాను. 2 రూపీ కాయిన్స్ ఎలా ఉన్నాయంట, 5 రూపీ కాయిన్స్లో మనం ఎంతైతే తీసుకుంటున్నామో దాన్ని 3 times ఉన్నాయంట. ఏంటివి? 2 రూపీ కాయిన్స్. సో ఇక్కడ మీకు తెలిసిపోయింది 5 రూపీ కాయిన్స్ గురించి, 2 రూపీ కాయిన్ గురించి అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ఏం మిగిలింది? 1 రూపీ కాయిన్ మిగిలింది. 1 రూపీ కాయిన్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఈ 160 టోటల్ కాయిన్స్లో తీసేస్తే సరిపోతుంది కదా, అదే చేసి. అర్థమైందా? ఎస్. 160 మైనస్ ఎక్స్ ప్లస్ 3x ఈజ్ 4x. అర్థమైందమ్మా ఇక్కడ దాకా? ఎస్. ఇప్పుడు మనం ఓకే, కన్వర్టింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ రూపీస్. కాయిన్స్ని రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఎక్స్ కాయిన్స్ ఆఫ్ 5 రూపీ అమౌంట్ టు 5x. 3x coins of 2 rupee amount to 3x plus 2. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది?
6x. Next, and 160 minus 4x coins of 1 rupee amount to 1 into 160 minus 4x. 160 minus 4x రూపీస్ అవుతుంది. అకార్డింగ్ టు ద ప్రాబ్లం టోటల్గా నా దగ్గర ఎంత ఉంది, 300 రూపీ ఉంది. అంటే 5x 6x దీన్ని యాడ్ చేసి 300కి ఈక్వల్ అవ్వాలి. 5x ప్లస్ 6x ప్లస్ 160 minus 4x equal to 300. 5 plus 6 is 11. 11 minus 6 is 7. 7x plus 160 equal to 300. 160ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 160 to RHS. 7x equal to 300 minus 160. 7x equal to 300 160. 0 take borrow 10 4 1 140. Transposing 7 to RHS. X equal to 140 by 7. 7 1s are 7 2s are 0. X equal to 20. ఇప్పుడు మనకు కావాల్సిన కాయిన్స్ ఎంత అమౌంట్ ఉందని తెలిసిపోతుంది. Therefore, the required number of 5 rupee coins equal to x కదా అనుకోండి. ఇది x అంటే 20. The required number of 2 rupee coins equal to 3x. That implies 3 into 20. That implies 60. The required number of 1 rupee coins. 160 minus 4x కదా నాన్న. 160 minus 4 into 20. 160 minus 80. That means 80. సో ఇవి మా కాయిన్స్. ఇది నా క్వశ్చన్ నెంబర్ 15 సొల్యూషన్. నెక్స్ట్ 16th ప్రాబ్లం. See beta. The organizers of an essay competition decide that a winner in the competition gets a prize of 100 rupee. ఒక ఆర్గనైజర్స్ అంతా కలిసి ఒక ఎస్ఏ కాంపిటీషన్ని పెట్టారంటమ్మా. విన్నర్కి ప్రైజ్ అమౌంట్ వచ్చేసి 100 రూపీ అంటాం. అండ్ ఏ పార్టిసిపెంట్ హూ డస్ నాట్ విన్ గెట్ ఏ ప్రైజ్ ఆఫ్ 25 రూపీ. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా అంటే గెలవకోకుండా ఉంటారు కదా, విన్నర్ కాని వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి 25, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి 25 రూపీ ఇస్తారంట. ద టోటల్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్, ఓవరాల్గా ఈ అమౌంట్ అంటే విన్నర్కి వచ్చే అమౌంట్ పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి 25 రూపీ ఇస్తున్నాం కదా, ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కలిపి ఇంత అయిందంట, 3000 రూపీ. అయితే నెంబర్ ఆఫ్ విన్నర్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ విన్నర్, ఎంతమంది విన్నర్స్ ఉన్నారు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ ఈ 63 మెంబర్స్ పార్టిసిపేట్ చేసినట్లయితే విన్నర్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఓకే చూద్దాం. సో నాకు విన్నర్స్ తెలియదు కదా నాన్న, అందుకనేసి లెట్ ద నెంబర్ ఆఫ్ విన్నర్స్ ఈక్వల్ టు x. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమంది, పార్టిసిపెంట్స్ 63 మెంబర్స్. పార్టిసిపేట్ చేసి విన్ కాని వాళ్ళు, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ హూ does not win the prize, 63 minus x. అంతే కదా నాన్న.
ఎస్. విన్నర్స్కి అమౌంట్ ఎంత ఇస్తున్నారు? అమౌంట్ గోట్ బై విన్నర్స్ ఎంత? 100 రూపీ, 100x. విన్ కాని వాళ్ళు అమౌంట్ గోట్ బై లూజర్స్ 63 minus x into 25 rupee. 63 into 25. 15, 6, 7, 30, 12, 13, 14, 15. 5, 7, 5, 1. That means 1575 minus 25x. Total amount ఎంతుంది? 3000. ఓకే, దీని ప్రకారం ప్రాబ్లం ఏమిచ్చారు? అకార్డింగ్ టు ద ప్రాబ్లం 100x ప్లస్ ఇది 1575 మైనస్ 25xని యాడ్ చేస్తే 3000కి ఈక్వల్ అవ్వాలి. సో 100 నుంచి 25 సపరేట్ చేస్తే 75x ప్లస్ 1575 ఈక్వల్ టు 3000. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నానమ్మా. 75x ఈక్వల్ టు 3000 మైనస్ 1575. 75x ఈక్వల్ టు 3000 1575. టేక్ బారు 9 9 10 5 2 4 1 1425. x ఈక్వల్ టు 1425 by 75. 5 తోనన్నా 5 1 జా 5, 2 will come, 5 5 జా 25, 5 2 జా 10, 4 will come, 5 8 జా 40, 5 5 జా 5 3 జా 5 5 జా 25, 3 will come, 5 7 జా 3 1 జా 3, 3 1 జా 3, 2 will come, 3 9 జా. x ఈక్వల్ టు 19. అంటే ద నెంబర్ ఆఫ్ విన్నర్స్ ఈక్వల్ టు 19. ఇది మా క్వశ్చన్ నెంబర్ 16 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ కాదు, ఎక్సర్సైజ్ని 2.3ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.